మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో అనిల్ రావుపూడి మళ్ళీ ఫ్యామిలీ పల్సదే పట్టేశాడు. దొరుకుతాడు అన్న ప్రతిసారి కూడా అంతకు మించి కొడుతున్నాడు, మామూలుగా కాదు. అండ్ సినిమాకి మెయిన్ పాజిటివ్ అంటే బాస్ టైమింగ్. సో మేము ఏదైతే చిన్నప్పటి నుంచి టీవీలో ఒక చందమామ కథలు ఆయన సినిమాలు చూసామో మళ్ళీ ఆ చందమామ కథలు అనిపించింది ఆయన సినిమా చూసుకుంటే. ఎక్స్ట్రాగా వాడుతున్నారు. లాస్ట్ 20 years ఎవరు కూడా ఈ లెవెల్లో బాస్ టైమింగ్ అయితే వాడుకోలేదు. ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా లేదంటే ఎమోషన్ సీన్స్ లో ఆయన కళ్ళు అయినా సరే, కొన్ని మ్యానరిజమ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ గా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ ఇంకో పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి క్యామియో ఏదైతే ఉందో దాని వరకు ఆల్రెడీ దద్దరిల్లిపోద్ది, మామూలుగా లేదు. వాళ్ళ మధ్య వచ్చి ఒక 3 songs ఉంటాయి, దాని వరకు అసలు ఎవరు సీట్ లెవెల్కి వచ్చారు. ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా లేచి ఎంజాయ్ చేసేలా ఉన్నాయి ఆ సాంగ్స్ అయితే. అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే భీమ్స్ గారి సాంగ్. సో ఫస్ట్ మనం హుక్ స్టెప్ దగ్గర నుంచి శశిరేఖ సాంగ్ అయినా, లేదంటే ఇంటర్వ్యూ ముందు వచ్చే ఒక ఫోక్ సాంగ్స్ అయినా, లేదంటే క్లైమాక్స్ లో వచ్చే వాళ్ళిద్దరి మధ్య సాంగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ అన్నిటికంటే ఇంకో పాజిటివ్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ. ఓన్లీ నెగిటివ్ ఏదైనా ఉందంటే సినిమాకి ఒక రొటీన్ స్టోరీ. ఆల్రెడీ మన విశ్వాసం లేదంటే ఒక తులసి, ఒక దాడి మూవీస్ ఆల్రెడీ చూస్తున్న స్టోరీలు అనిపించినా సరే దానికి యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్, దానికి యాడ్ చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చాలా కొత్తగా అనిపించింది, చాలా ఫ్రెష్ గా అనిపించింది. 2 hours 40 minutes మూవీలు ఎక్కడ కూడా ఒక 1 minute కూడా బోర్ అయ్యేది లేకుండా ఎక్స్ట్రాగా తీసుకున్నాడు. ఇది కాదా వింటేజ్, ఇది కాదా కామెడీ, ఇది కాదా బాస్, ఇది కాదా మేము ఎక్స్ట్రా పిలిచేది అనిపించింది. ఈ సినిమా చూసి ఎక్స్ట్రాడనరీగా ఉందండి. సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. ఇద్దరు బాగున్నారు, చాలా బాగా చేశారు. క్యారెక్టర్స్ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ మూవీ మొత్తం కామెడీ ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. చిరంజీవి మాత్రం ఆసమ్ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్ ఉందండి, చాలా బాగుందండి, సూపర్ ఉంది. సంక్రాంతి పండగకి బ్లాక్ బస్టర్ హిట్. సూపర్. అనిల్ రావుపూడి కంప్లీట్ గా ఎప్పుడు కూడా ఇలాగే తీస్తాడు అన్నట్టుగా బ్రాండ్ పడిపోయింది. కంప్లీట్ గా చాలా బాగుంది. సినిమా ఇట్లాంటి బ్లాక్ బాస్టర్. చిరంజీవి గారి సినిమా ఎలా ఉందంటే ఇలా అవుతుంది. నెంబర్ 1 మూవీ. మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ ఇంకో ఎవరు చేయలేరు. 30 years ముందు ఎలా ఉన్నారో మెకానిక్ అల్లుడు ఆ సినిమాలో ఎలా ఉన్నాడో, బిగ్ బాస్ లో ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉన్నాడు. చాలా స్మార్ట్ కూడా ఉన్నాడు అండి. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు కూడా బాగున్నారు. అతను వచ్చినప్పుడు చాలా బాగుంది. ఇద్దరు కామెడీ, అతని డాన్స్, ఇతని సాంగ్ అతని డాన్స్ చేయడం అది చాలా బాగుంది. హిట్ అండి సినిమా. సంక్రాంతి ఇప్పుడు అన్ని సినిమాల్లో చిరంజీవి గారు నెంబర్ 1 ఫిలిం. చాలా బాగుంది సార్, హిట్ అండి. నెక్స్ట్ టైం కూడా చిరంజీవి గారు, నాగార్జున గారు వస్తే బాగుంటుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం. సినిమా సూపర్ హిట్ అండి, ఎక్సలెంట్ ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ టైం. థ్యాంక్ యూ. అవునండి, అనిల్ రావుపూడి క్యారెక్టర్ సూపర్ అండి. అది దానిలో ఒక సాంగ్ వస్తాడు అనిల్ రావుపూడి, ఎక్సలెంట్ చేశారండి సాంగ్. డైరెక్టర్ మాత్రం సూపర్. హైలైట్ అండి, వెంకీ యాక్టింగ్ బాగా చేస్తాడండి. అన్ని యాంగిల్స్ లో సాటిస్ఫై అవుతాం. సంక్రాంతి వస్తున్నాం కంటే డబుల్ ఉంటుంది సినిమా. సంక్రాంతి వస్తున్నాం కానీ చాలా బాగుంది. ఇద్దరు సూపర్ చేస్తారు. అంటే కేమియో కాదు, వెంకటేష్ ది మంచి క్యారెక్టర్ ఉంటుంది. కేమియో జస్ట్ కేమియో కాదు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఫుల్ కామెడీ ఉంటది, సెంటిమెంట్ ఉంటది. ఒక 4-5 సీన్లు అయితే ఏడుస్తాము. మన డాడీ సినిమాలో చిరంజీవి మళ్ళీ యాక్టింగ్ చేసినట్టు ఉంటది. బాస్ ని బయటికి తీసుకొచ్చాడు, వింటేజ్ బాస్. నెక్స్ట్ బాస్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ మిల్స్. ఇద్దరు యాక్టింగ్ సూపర్. అంటే అందరు యాక్టింగ్ చాలా సూపర్. యాక్చువల్లీ డైరెక్షన్ చాలా బాగా చేశాడు రావిపూడి. సాంగ్స్ కూడా బాగున్నాయి. సంక్రాంతి వస్తున్నాం కంటే చాలా బాగుంది. సూపర్ హిట్ అవుతుంది, చాలా బాగుంది. కండుల పండుగ సూపర్ హిట్. ఆల్వేస్ ఆల్వేస్ సేమ్. లైక్ బాగా ఎంజాయ్ చేస్తారు కామెడీ. విల్ హ్యావ్ ఫన్. నవ్వి చచ్చిపోతారు. యాక్చువల్లీ ద బాయ్ సంక్రాంతికి వస్తున్న మూవీలో అబ్బాయి ఉంటాడు కదా, సీన్స్ మాత్రం హైలైట్ ఉంటాయి. చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఈ సంక్రాంతి హాలిడేస్ నాకు తెలిసి చాలా బెస్ట్ మూవీ అనుకుంటున్నాను. వింటేజ్ చిరంజీవి వచ్చిండు, వింటేజ్ చిరంజీవి కనిపించింది ఇందులో. చాలా బాగుంది. అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇంకా డబల్ అయింది. చాలా బాగున్నాయి. ఇద్దరు ఫేవరెట్ స్టెప్స్. ఆయన సాంగ్ మీద ఈయన డాన్స్ చేసిండు. చిరంజీవి పాట మీద వెంకటేష్ డాన్స్ చేసిండు, వెంకటేష్ పాట మీద చిరంజీవి డాన్స్ చేసిండు. చాలా బాగుందండి. టైమింగ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఇంత వింటేజ్ చిరంజీవి వచ్చినాయి కదా, చాలా బాగుంటుంది సినిమా. డబల్ అండి. ఇట్లా ఇంత మంచి మూవీ నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ చేసి ఫ్యామిలీ అంతా. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. సూపర్ సూపర్ సూపర్. అసలు
చిరంజీవి గారు అసలు 60 సంవత్సరాలు అంటే అసలు నమ్మేటట్టు లేదు. డాన్స్ అయితే మాత్రం చాలా బాగా చేసిరు. ఆయన డాన్స్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇద్దరిని చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా ఒకరిని ఉండింటే బాగుండేదని అనిపిస్తుంది. అందులో నాగార్జున గారు ఉండింటే ఇంకా బాగుండేది. వాళ్ళ ముగ్గురు సూపర్ అండి. అసలు ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడలేమండి. అసలు చాలా బాగుంది, సూపర్ అండి. బాగుంది, చాలా బాగుంది. అబ్బాయిది మహా అంటే ఒక 5 minutes 10 minutes ఉంటుంది. అయినా కానీ వాడిది కానీ బాగుంది చిన్న అబ్బాయిది. చాలా బాగుందండి. చిరంజీవి గారు గ్రేట్, చాలా బాగుంది. వెంకటేష్ గారితో మళ్ళీ కలిసి వచ్చారు. చిరంజీవి గారి గ్రేస్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా యంగ్ అయిపోతున్నారు, చాలా బాగున్నారు, చాలా క్యూట్ స్వీట్ గా ఉన్నారు అనమాట. సో మంచిగా అనిపించింది సినిమా. మీరందరూ కూడా తప్పకుండా మీ ఫ్యామిలీస్ తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంటుంది. అసలు సంక్రాంతి మనకు చాలా రోజుల ముందే వచ్చేసింది. సో సూపర్. వెంకటేష్ గారు కూడా చాలా బాగున్నారు. వెంకటేష్ సార్ అండ్ చిరంజీవి సార్ ఇద్దరు కోంబో అయితే సూపర్ ఉంది అనమాట. అండ్ వెరీ హ్యాపీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సినిమాకి రావడం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. ఫస్ట్ షో, అది కూడా చిరంజీవి గారి సినిమాకి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో చిరంజీవి గారి పెద్ద అభిమానం అనమాట నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగుంది. అసలు సీట్ లో మనం అసలు కూర్చోలేము, జస్ట్ వీల్ ఎంజాయ్ అంతే. చాలా మంచిగా ఉంది సినిమా. హుక్ స్టెప్ సాంగ్ చాలా బాగా నచ్చింది. అండ్ చిరంజీవి గారిది, నయనతార గారిది అండ్ వెంకటేష్ గారి చిరంజీవి గారి సాంగ్ కూడా చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్క సాంగ్ అసలు మనం కూర్చోలేము అనమాట. ప్రతి ఒక్క సీన్ హై ఉంటుంది అనమాట. ఒక సీన్ కి ఇంకో సీన్ కి అసలు జస్ట్ హై సూపర్ ఉంటుంది సినిమా. సో థ్యాంక్ యూ. ఫ్యామిలీ వాచబుల్, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ డెఫినెట్ గా అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ లో. సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి అంటే సంక్రాంతి. చిరంజీవి కామెడీ టైమింగ్ హైలైట్, ఎక్సలెంట్. పాత చిరంజీవి పాత సినిమా సూపర్. ఇద్దరు ఒకే జనరేషన్ హీరోస్ అద్దరిపోయింది. సూపర్ సూపర్. ఉక్షేప హైలైట్, అన్నిటికంటే సూపర్. వెంకీ అండ్ చిరంజీవి హైలైట్. చిరంజీవి 40 సంవత్సరాలు వెనక్కి చూపించాడు. ఘరానా మొగుడు అట్లాంటి సినిమాలతోటి చూస్తే చాలా బాగుంది. సో బాస్ ఇస్ బ్యాక్. కిరాకుంది సినిమా. అనిల్ రావిపూడి ఎలా వాడుకోవాలి అట్లా వాడుకున్నాడు. సో అనిల్ రావిపూడి జిందాబాద్. ఒక మనం పాత చెరువుని ఎలా చూసామో, మనం చెరువు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉన్నాయి. అసలు చెరువు ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్, ఫైట్స్ అసలు అదిరిపోయాయి. అసలు కొన్ని సర్ప్రైజ్ చెప్పొద్దు. సంక్రాంతి బుడ్డోడు కూడా ఉన్నాడు. వాడు వచ్చాక అసలు ఒక 10 నిమిషాలు పగలబడి నవ్వేస్తారు అందరూ థియేటర్లో. అసలు ఇంకా వెంకీ ఎంట్రీ వచ్చాక లాస్ట్ 20 minutes అసలు ఉంటుంది. ఇంకా మొత్తం ఇంకా పీక్లోకి వెళ్ళిపోయింది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చిన్న బోర్ అనేది ఏమి ఉండదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, పగలబడి నవ్వేస్తారు. మా వాడైతే కింద మీద పడి డాన్స్ చేసేస్తున్నాడు, నవ్వేస్తున్నాడు, కడుపు నా వెనకాడు వాటి నవ్వే వినిపిస్తుంది సినిమా మొత్తం. నాకైతే ఒక్క స్టెప్ అదిరిపోయింది. అసలు ఫస్ట్ లోనే ఉంటుంది. స్టార్ట్ ఎంట్రీలో ఒక సాంగ్ ఉంటుంది, మళ్ళీ ఎండ్ టైటిల్స్ లో కూడా ఉంటుంది. మధ్య మధ్యలో ఆ ట్యూన్ కూడా మధ్య యాడ్ చేశారు. అది ఎప్పుడు వచ్చినా కూడా సినిమా మొత్తం ఎలివేషన్ లా ఉంటుంది. అసలు సినిమా మొత్తం సూపర్ డూపర్. అంటే సింగిల్ టైం ఒక్కసారి చూడొచ్చు అనుకోవద్దు. ఇది సంక్రాంతి బొనాన్జా అంటే అందరికి ఒక 2-3 times వెళ్ళాలనుకుంటున్నాం మేము. ఇంకా హిట్ మూవీ అండి. చిరంజీవి గారు యాక్టింగ్ లాస్ట్ మేము చాలా రోజులుగా మిస్ అవుతున్నాము. తన ఇలాంటి వింటేజ్ లుక్ చాలా బాగా వచ్చింది. అండ్ వెంకటేష్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కలిసి వచ్చింది సినిమాలో చాలా హైలైట్. అండ్ చిరంజీవి గారు చాలా కామెడీ చాలా ఎంటర్టైన్ చేశారు. మూవీ మొత్తం ఓవరాల్ మూవీ చాలా నవ్వేశాము. చాలా బాగుంది. నాకు అంటే లైక్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. అండ్ బాస్ ఇస్ బ్యాక్. అమేజింగ్, ఇట్స్ అమేజింగ్. అంటే లైక్ మనం అసలు ఎప్పుడు ఊహించలేదు అనుకుంటా ఇట్లా బాస్ అండ్ వెంకీ మామ ఇద్దరు కలిసి చేస్తారనేసి. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫర్ సంక్రాంతి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది పిల్లలతో చూడాల్సిన మూవీ. అండ్ మేబీ అంటే మేబీ కాదు, ఇది మళ్ళీ చూడాల్సిన మూవీ పక్కా. బ్లాక్ బస్టర్. యాక్చువల్గా అంటే ఇప్పుడు చిరంజీవి స్టెప్స్ అంటేనే అసలు బాగా చేస్తారు ఆయన. అండ్ దాంతో మ్యాచింగ్ వెంకీ మామ ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ ఇద్దరు కలిపి.
ఆయనది జోష్ ఏం తగ్గలేదు అసలు. సేమ్ లైక్ మూవీ సంక్రాంతికి వచ్చే మూవీ ఉంది కదా, సేమ్ అదే జోష్ అండ్ అదే ఫన్ ఇందులో కూడా ఉంటుంది ఆయనతోని. సో బాగుంది. సినిమా చాలా బాగుందండి. సంక్రాంతి విన్నర్ గా తీసుకోవచ్చు. సంక్రాంతి విన్నర్ గా అంటే అనిల్ రావుపూడి గారు ప్రతిసారి సంక్రాంతికి వస్తాయి. F2 సంక్రాంతికి వస్తున్నాము, ఇప్పుడు మళ్ళీ శంకరవర ప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. టైటిల్ లోని క్యాప్షన్ పండగ అనే పేర్లు పెడుతున్నారు. పండగకు వస్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాము, ఏదో విధంగా పండగకి సంబంధించి రిలేటెడ్ టైటిల్ పెడుతున్నారు. సినిమా సంక్రాంతి విన్నర్ లో నిలబడుతుంది. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారు స్టైలిష్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్టెప్స్ కానీ, వెంకటేష్ గారి స్టైలింగ్ కానీ, మెయిన్ హైలైట్ అంటే వెంకటేష్ గారు సినిమాలో ఎంట్రీ హైలైట్. చాలా బాగుంది సినిమా. భార్య భర్తలు విడిపోతుంటారు, దాన్ని ఎలా కలపాలి, ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ కాన్సెప్ట్. కామెడీ ఎంటర్టైన్మెంట్ లో బాగా తీశారు, చాలా బాగుందండి. సినిమా చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ హీఈస్ కేపబుల్ ఆఫ్ ఇలాంటి ఫిల్మ్స్ తీయడం. కామెడీ, క్లీన్ కామెడీ, ఎక్కడ మనకి వల్గర్ గా, ఎక్కడ మనకి ఫ్యామిలీతో చూడలేని కామెడీ అయితే కాదు. పక్కాగా ఈ సంక్రాంతికి మూవీ చూడొచ్చు. చిరంజీవి గారి యాక్టింగ్ కూడా చాలా ఏళ్ల తర్వాత ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో చూడడం జరిగింది. చాలా బాగుంది. డెఫినెట్ గా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఏదండి వెంకటేష్ గారిది చిరంజీవి గారిది అంటే అలాంటి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు నేను. వెంకటేష్ గారిది ఏదో 5 minutes చిన్న క్యామియో అనుకున్నా కానీ ఇట్స్ ఫుల్ లెంత్ రోల్. కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్ నిండా వస్తారు. వెంకటేష్ గారిని పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది. కాంబినేషన్ చాలా బాగుంది. ఫన్నీ బ్యాంటర్ లాంటిది తయారు చేశారు వాళ్ళిద్దరికి.